ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు రివ్యూ చేశారు. ప్రైవేట్ స్కూళ్లు ఫీజుల వివరాలు లేకపోవడంతో జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి గంటా. తక్షణం జిల్లాలో 140కి పైగా అనధికార స్కూల్స్ ని మూసివేయాలన్నారు. రేపటిలోపు విశాఖలో ఎన్ని స్కూళ్లు ఎంతెంత ఫీజులు వసూలు చేస్తున్నాయో పబ్లిక్ డొమైన్ వెబ్సైట్లో ఉంచాలన్నారు. ఇక ఫిట్నెస్ లేని స్కూల్ బస్సుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్టీఏ అధికారులను ఆదేశించారు మంత్రి. మొత్తం ఇవన్నీ కూడా జిల్లా విద్యాశాఖ అధికారి ఇవన్నీ కూడా గుర్తించిన పాఠశాలలు ఇవన్నీ కూడా అనుమతులు లేకుండా రికగ్నైజ్డ్గా రాకుండా అనాథరైజ్డ్గా విశాఖ జిల్లాలో రన్ అవుతున్న స్కూల్స్ ముందు తక్షణమే ఈ స్కూల్స్ అన్ని కూడా మూసేయమని చెప్పి చెప్పడం జరిగింది. రేపు స్కూల్స్ రీఓపెనింగ్ కాబట్టి పేరెంట్స్కి పిల్లలకి అందరూ కూడా ఒక అవగాహన వచ్చే విధంగా ఈ ఏదైతే అండర్ రికగ్నైజ్డ్ స్కూల్స్ పర్మిషన్స్ లేకుండా అనాథరైజ్డ్గా రన్ చేస్తా ఉన్నారో ఆ స్కూల్స్ అన్ని కూడా క్లోజ్ చేసేసి దీన్ని పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని చెప్పాను. మొత్తం ఈ స్కూల్స్ అన్నిటి కూడా ప్రభుత్వ అనుమతులు లేవు, దీంట్లో దయచేసి పిల్లల్ని చేర్చుకుంటే రేపు ఏదైనా దీనికి జరిగే నష్టానికి ప్రభుత్వం బాధ్యత వస్తుంది కాబట్టి దయచేసి తల్లిదండ్రులు. సినీ నటులు జమున కైకాల సత్యనారాయణని ఘనంగా సత్కరించింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. మా బొకేలకు బదులు మొక్కలతో సన్మాన కార్యక్రమం జరిగింది. దర్శకుడు దాసరి నారాయణరావు, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్తో పాటు నటులు, పరిశ్రమ పెద్దలు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సీనియర్ నటుల్ని సన్మానించుకోవడమే మంచి పరిశ్రమ, తనని తాను గౌరవించుకోవడం అన్నారు మా సభ్యులు. నటుల సంక్షేమం కోసం గతంలో చేసిన సూచనల్ని మా పట్టించుకోలేదన్నారు దాసరి. ఎలాగైనా సినిమాల్లో చేయాలని మద్రాసు బాట పట్టించారు. ఎలా పసిగట్టారో పి చెంగయ్య గారు, డిఎల్ నారాయణ గారు ఎప్పటికైనా నువ్వే మా హీరో అని చెప్పి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో 14 కోట్లు నేను ఏర్పాటు చేయగలిగాను. ఈ రోజున ప్రతి ప్రొడ్యూసర్కి హెల్త్ ఇన్సూరెన్స్ జరుగుతోందంటే 3 లక్షల రూపాయల వరకు సంవత్సరానికి భార్య, భర్త, కుటుంబం హెల్త్ ఇన్సూరెన్స్ జరుగుతుందంటే అలాంటి ఒక ఫిక్స్డ్ అమౌంట్ని వేయడం జరిగింది. నీ హయాంలో అది చెయ్యని చెప్పి నేను అప్పుడు మురళీబాబును కోరాను. మరి కారణాల వల్ల కాలేదు. ఇప్పుడు అదే మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ని కోరుతున్నాను. మనకు దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాలు టాలెంట్ను గుర్తించవు, రికమెండేషన్స్నే గుర్తిస్తాయి. ఈ రోజున జమున గారికి కానీ, సత్యనారాయణ కానీ, ఒక అంజనీదేవి గారికి కానీ, ఒక సావిత్రి గారికి కానీ, ఒక ఎస్వి రంగారావు గారికి కానీ పద్మశ్రీ లాంటి అవార్డులు లేవు అంటే ఇంతకంటే దరిద్రం, దౌర్భాగ్యం ఈ పదవులకి. ఎవడో ముఖం తెలియని వాడెవడో తెలియదు. పద్మశ్రీ అంటారు, పద్మభూషణ్ అంటారు, పద్మవిభూషణ్ అంటారు. ఎందుకంటారో తెలియదు, వాడు చేసింది ఏమిటో తెలియదు, వాడు సాధించింది ఏమిటో తెలియదు, వాడు ఎందుకు పనికొస్తారో కూడా తెలియదు. అది ఇవాళ వాటి విలువ కూడా పోయింది. నాకు ఎలా అనిపించిందంటే ఏ ఫంక్షన్ కానీ దేనికి కానీ మమ్మల్ని పిలవడం కానీ సీనియర్ ఆర్టిస్ట్ని దృష్టిలో చూడడం కానీ ఎక్కడ కనపడలేదు. నేను టీవీలో ఫంక్షన్ చూస్తున్నప్పుడు ఇది ఎప్పుడు జరిగింది కనీసం అసలు ఇంటిమేషన్ ఇవ్వలేదు మాకు. మేము కూడా చూసేవాళ్ళం, అదే బాధ కలుగుతూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో కనీసం వీళ్ళు సీనియర్ ఆర్టిస్టులు మనకు మిగిలారు. వాళ్ళ టైంలో వాళ్ళు సినిమా అప్లిఫ్ట్ కోసం, పరిశ్రమ అప్లిఫ్ట్ కోసం ప్రభుత్వం వాళ్ళు సేవ చేశారనే దృష్టిలో మంచి మనసుతో ఇవాళ ఈ మా ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఈ సందర్భంలో గౌరవించడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది. రామారావు గారికి తల్లిగా అనేక వందల పిక్చర్లు చేశారు. అటువంటి వారిని కూడా మరి వారు రాలేకపోయినా కనీసం మనమైనా వెళ్ళి అక్కడ ఒక చాలువా కప్పి ఓ పండు ఇస్తే చాలా బాగుంటుంది. నేను కూడా వెళ్ళి చూశాను. కేంద్రాన్ని 90 సంవత్సరాలు దాటాయి. బట్ మనసులో ఉన్న హెల్త్ బాగుంది కనుక ఇటువంటి సత్సాంప్రదాయాలని పాటిస్తున్నందుకు మన రాజేంద్ర ప్రసాద్ గారిని అలాగే కమిటీ సభ్యులందరినీ కూడా మనసారా అభినందిస్తూ
కరీంనగర్లో ఒక మతి స్థిమితం లేని యువకుడు భవనం మీద నుంచి దూకే ప్రయత్నం చేశాడు. మధ్యలో ఇనుప రేకుల షెడ్ ఉండడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బీటెక్ పూర్తి చేసిన అఖిల్కి మతి స్థిమితం లేదని చెబుతున్నారు తల్లిదండ్రులు. ఈ ఉదయం ఉన్నట్లుండి అఖిల్ భవనం మీద నుంచి దూకే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అఖిల్ని కిందకు దించి 108లో ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కూల్ డ్రింక్ బాటిల్లో పురుగులు ఉండడం కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి తణుకులోని ఒక షాప్ నుంచి థమ్స్ అప్ కొనుగోలు చేశాడు. అందులో కొన్ని పురుగులు కనిపించాయి. దీనిపై షాప్ యజమానిని ప్రశ్నించగా అతడు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో మీడియాను ఆశ్రయించాడు వినియోగదారుడు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. ఇటు హైదరాబాద్ పాత బస్తీలో ఫ్రూటీ దాగి అస్వస్థతకి లోనైన 3 చిన్నారులు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో కేసు బుక్ చేసిన పోలీసులు ఆ ఫ్రూట్ జ్యూస్ అమ్మిన దుకాణాన్ని, సప్లై చేసిన గోడౌన్ని సీజ్ చేశారు. నేను ఇంటికాడ వచ్చిన, నేను చూసిన హాస్పిటల్ తీసుకుపోయింది. ఫరా హాస్పిటల్ దగ్గర, జహానుమా ఓల్డ్ సిటీ దగ్గర ఫరా హాస్పిటల్ ఉన్నాయి కదా, నేను తీసుకుపో హాస్పిటల్. మొత్తం 3 మా పిల్లలు क्रिटिकल कंडीशन ఉంది. पूरा वॉमिटिंग्स करके एकदम ऐसा मुंडी डाल दिए, ऐसा वो कर दिए. तो मैं हॉस्पिटल जाने के बाद में डॉक्टर साहब पूछे कि ये लोग क्या खाए पिए क्या पिए. तो मैं घर में पूछा तो लिक्विड फ्रूटी लेके आए थे. हाफ एन आवर पहले फ्रूटी पिलाए तीनों को. ముగ్గురు పిల్లలు రాత్రి 4 గంటలకు వచ్చారు. ముగ్గురులో ఇద్దరు పరిస్థితి చాలా విషమంగా ఉండే, వామిటింగ్స్ 15-20 సార్లు చేసుకున్నారు. దానివల్ల బాడీలో ఫ్లూయిడ్స్ చాలా తగ్గిపోయి చాలా డల్ అయిపోయి ఉన్నారు. కడుపు కూడా చాలా ఉబ్బి ఉండే, మూత్రం పోయలేదు. వైటల్స్ చాలా క్రిటికల్గా ఉండే వాళ్ళ కండిషన్స్. ఐసీయూలో అడ్మిషన్ చేశాము. బేసికల్గా వాళ్ళు చెప్పిన ప్రకారం ఫ్రూటీ ఏదో లోకల్ స్టోర్లో తాగారంట. వాళ్ళు అరౌండ్ ఈవినింగ్ 6 o'clock తాగారు. తర్వాత 9 o'clock నుంచి వామిటింగ్స్ కంటిన్యూస్గా అయ్యాయి. సో వాళ్ళు లోకల్ హాస్పిటల్లో చూపించారంట. లోకల్ హాస్పిటల్ వాళ్ళు అక్యూట్ క్యాన్లో పెట్టి ఫ్లూయిడ్స్ వగైరా ఇచ్చారు. బట్ అక్కడ కండిషన్ వాళ్ళు మేనేజ్ చేయలేకపోతే మన దగ్గర షిఫ్ట్ చేశారు హైయర్ సెంటర్ అని. సో ఇక్కడ మనం ఐవీ ఫ్లూయిడ్స్ వగైరా బోలస్ అవి ఇచ్చాము. ఐసీయూలో షిఫ్ట్ చేసి మానిటరింగ్ చేస్తున్నాము, ఇన్వెస్టిగేషన్ చేశాము. ప్రస్తుతం